ఫెడ్ రిజర్వ్ డెసిషన్ గ్లోబల్ మార్కెట్స్ పై ఎలా ఉండే అవకాశం ఉంది? ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా ఈరోజు ఎప్పుడైతే యూఎస్ మార్కెట్ నిన్న క్లోజ్ అయిన తర్వాత యూఎస్ మార్కెట్ నిన్న ఫ్లాట్గా ఉండి మంచిగా 80 పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది. దాని తర్వాత ఎప్పుడైతే మార్కెట్స్ క్లోజ్ అయినాక ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నారో దీనివల్ల ఏంటంటే గ్లోబల్గా ఏంటంటే లిక్విడిటీ అనేది టైట్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు మనం చూసే డాలర్ ఒక్కసారి 80 నుంచి 81.50 దాకా వెళ్ళింది. దానివల్ల అన్ని కమాడిటీస్లో కూడా బాగా సెల్లింగ్ అనేది గమనిస్తున్నాము. సో దీని ప్రభావం ఈరోజు మన మార్కెట్ల మీద బాగా కమాడిటీస్లో బాగా ఒక సెల్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే స్లోగా ఏంటంటే లిక్విడ్ టైటన్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయనే ఉద్దేశంతో అక్కడ ఈ డో ఫీచర్స్ కూడా చూస్తే 80-90 పాయింట్స్ మైనస్ ఉంది. ఏదైనా కూడా ఏంటంటే ఇది ఎమర్జింగ్ మార్కెట్స్ మీద చాలా కొంత నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది అనుకోవాలి. ఈరోజు మన మార్కెట్ కూడా దగ్గర ఒక 40 నుంచి 50 పాయింట్లు మైనస్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా 4850 అనేది క్రూషియల్ లెవెల్. ఒకవేళ దాని బిలో క్లోజ్ అయ్యి మళ్ళీ మార్కెట్ దాని అబోవ్ ఉంటే మాత్రం మార్కెట్లో పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నేను కూడా ఏంటంటే 4850 బిలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో మళ్ళీ 4800 బిలో వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొంచెం ఇంట్రాడేకి మాత్రం ఎవరి ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను ఈ రోజుకి మాత్రం. సో ఎక్కువ మంది 4800 4900 పుట్ ఆప్షన్స్ బై చేసే ఉద్దేశం ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సలహా ఇస్తారు? నేను డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో 48-47 పుట్ ఆప్షన్స్ నేను కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఎక్కువ పుట్లో తీసుకోమని చెప్తాను. ఎందుకంటే పుట్లో చాలా చీప్గా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఒక 47 పుట్ నేను చూస్తే 13-14 రూపీస్ ఉంది. అక్కడ రిస్క్ అనేది 1000 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మనకి రివార్డ్ అనేది ఒకవేళ మనం అనుకున్నట్టు మార్కెట్ ఒక 100 పాయింట్స్ కానీ పడితే 35-40 రూపీస్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 2-3 రెట్లు ఎక్కువ అధికం వస్తుంది. కాబట్టి పుట్ ఆప్షన్లో ట్రై చేయమని చెప్తాను. ఈవెన్ ఈ రోజు కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఎవరి ర్యాలీ కొంచెం మార్కెట్ ఇంటర్డేలో కొంచెం పెరిగినప్పుడు 47 పుట్ కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈ రోజు మాత్రం 47 పుట్ చాలా యాక్టివ్గా ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుందండి. ఓకే అండి, అలాగే రిలయన్స్ కౌంటర్ను కూడా కీన్గా వాచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిలయన్స్ ఇవాళ బహుశా మరొక ఫ్రెష్ బిడ్ను దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి మరికొంత టైం కావాలని కూడా రిలయన్స్ అడుగుతుంది. లెండల్ బ్యాసెల్ ఎక్విజిషన్ సంబంధించిన బిడ్ను మరికొంత పెంచి ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ అడగటం జరిగింది. బహుశా ఇవాళ ఆ బిడ్ను రిలయన్స్ తిరిగి సమర్పించే అవకాశం ఉంది. సో రిలయన్స్ కౌంటర్ను కూడా చాలా క్లోజ్గా వాచ్ చేయండి. కొంతమంది కాలర్స్ ప్రస్తుతం లైన్లో ఉన్నారు. మూర్తి జంగారెడ్డి కూడా నుంచి లైన్లో ఉన్నారు. మూర్తి గారు కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్. హలో, లైన్లో ఉంటారు సార్. యా చెప్పండి. హలో, చిలుకలూరుపేట రాధాకృష్ణమూర్తి అండి. చెప్పండి రాధాకృష్ణమూర్తి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కేఎల్జీ సిస్టమ్స్ ప్రొఫైల్ దాని డీటెయిల్స్ కొన్ని చెప్తారు సార్. కేఎల్జీ సిస్టమ్ ఇంతకుముందు తీసుకున్నారండి మీరు? 300 షేర్లు తీసుకున్నారండి 120 మీద. ఓకే అండి, 160లో ఆయన బై చేశారు కేఎల్జీ సిస్టల్. ఎటువంటి సలహా ఇస్తారు? లాస్ట్ వీకే తీసుకున్నట్టున్నారండి. కానీ టెక్నికల్గా చూస్తే మటుకు కేఎల్జీ సిస్టల్ చాలా బేరిష్గా ఉందన్నమాట. 310 రూపీస్ నుంచి కంటిన్యూస్గా 150 రూపాయల వరకు పడిపోవడం జరిగింది. కానీ నా ఉద్దేశం నెక్స్ట్ టార్గెట్ ఒక 130 వరకు వచ్చే అవకాశం ఉంది. మీరు మొన్నే తీసుకున్నారు కాబట్టి సరే కొంచెం హోల్డ్ చేయండి. ఇవాళ కూడా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇన్ఫ్యాక్ట్ ఎంటైర్ ఐటీ సెక్టర్ బాగా ర్యాలీ ఉన్న మటుకు ఈ స్టాక్ మటుకు పెద్దగా పెరగటం లేదు. అలాగే టెక్నికల్గా కాకుండా ఫండమెంటల్గా చూస్తున్నా కూడా కొంచెం రీజనబుల్గా పాజిటివ్గానే ఉందన్నమాట. అయినా కూడా బహుశా ఇంటర్నల్గా ఏమైనా కొంచెం సెల్ ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. యాసిటీస్ మీరు హోల్డ్ చేయండి, ఫండమెంటల్గా పర్వాలేదు, ఐటీ సెక్టర్ కాబట్టి ఆ ఉద్దేశంతో హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మిడ్ క్యాప్ ఐటీ స్టాక్స్లో ఈ మధ్య మనం చాలా యాక్టివిటీ గమనిస్తున్నాం. మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ రాబోయే సమీప భవిష్యత్తులో డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సూర్యచంద్రరావు రాజమండ్రి నుంచి లైన్లో ఉన్నారు. సూర్యచంద్రరావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. శేష్ గారికి సుందరరాజు గారికి కూడా నమస్కారం చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. ఆయన సాల్వే ఫార్మా గురించి కావాలండి. ఏ కంపెనీ అండి? సాల్వే ఫార్మా. సార్వే ఒకసారి స్పెల్ చేస్తారా? దాని స్పెల్లింగ్ చెప్తారా? SOLWAY అండి. SOLWAY సాల్వే ఫార్మా. ఆర్డ్ కౌంటర్ లాగా ఉంది. ఇది ఏ ప్రైస్లో బై చేశారండి? ఇది 2001 అండి. 2100. చాలా బిఎస్సి స్టాక్ అండి ఇది. అయితే ఇది చాలా లిక్విడిటీ చాలా తక్కువ స్టాక్ అండి. రీసెంట్గా బాగా పెరగడం జరిగింది. మీరైతే కొంచెం ఈ రేట్లో కొంచెం ఎక్స్పెన్సివ్ కనపడుతుందండి. ఏదైనా కూడా మీరు హోల్డ్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. కంప్లీట్గా ఏదైతే ట్రేడింగ్ స్టాక్ అయితే కాదు డెఫినెట్గా హోల్డ్ చేయండి. 3200 నుంచి 3400 రూపీస్ దాకా ఈ స్టాక్ ఒక 2 నుంచి 3 నెలల్లో పెరిగే అవకాశం ఉంది. హోల్డ్ చేయండి. కంపెనీ నిన్ననే ఓపెన్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓపెన్ ఆఫర్ వల్ల బహుశా కొంచెం
పెద్దగా ఏం పాజిటివ్గా సంబంధించలేదు. ఈక్విటీ చూస్తే కనుక జస్ట్ 5 crores, ఫ్లోటింగ్ స్టాక్ చూస్తే కనుక జస్ట్ 1 or 2 crores ఉంది. ప్రాఫిటబిలిటీ చూస్తే కనుక లాస్ట్ 2 years 32 crores నుంచి 40 crores వరకు బాగా ఫండమెంటల్గా కొంచెం పాజిటివ్గా ఉంది. ఈక్విటీ తక్కువగా ఉండడం వల్ల బాగా పెరిగింది. యాజ్ ఇట్ ఈస్ మీరు హోల్డ్ చేయొచ్చు అది. ఓకే అండి, సాల్వే ఫార్మాని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి సూర్యచంద్ర గారు. మేబీ మరికొంత సమాచారాన్ని, ఫండమెంటల్ సంబంధించిన సమాచారాన్ని మీకు త్వరలో అందించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.